నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాల అభివృద్ధి ఆలోచన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. నేను కోరే విధంగా మీరందరూ కూడా కష్టపడి రాత్రి మొదలు గొయ్యలు ఈరోజు క్లియర్ మెజార్టీతో 27 మందిని గెలిపించి నాకు పెద్ద బాధ్యత పెట్టిందో మీరు గెలిచిన వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఇప్పుడే మోహన్ రెడ్డి చెప్పినట్టు ఓడిపోయిన వాళ్ళు కూడా మీరు ఎవరు కూడా వాళ్ళ గురించి ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ఒకసారి ఓడిపోతుంటాం, ఒకసారి గెలుస్తున్నాం. అయినా 27 మంది గెలిచినాం. నేను మీ అందరికీ అందుబాటులో ఉండి ఈ మాటలని ఇన్ని కూడా దళాలని అభివృద్ధి చేస్తామని మీ అందరికి కూడా మాటిస్తూ ఒకటే చెప్తాను మీకు. ఇంకొక గెలిచిన వాళ్ళందరికీ అది మేయర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా రేపు మొత్తం మీ అందరూ కష్టంలో పెట్టుకోవడమే కాదు. నల్గొండ టౌన్ అంటే తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ తర్వాత ఏ నగరం బాగుంటుంటే నల్గొండని నిరూపించాలని ఎంతో ముందు కూడా మాటిస్తున్నాము. బాగా కష్టపడుతున్నాం. కొన్ని వాళ్ళు తక్కువ మెజార్టీ ఒకసారి ఆలోచించండి. కానీ మీరందరూ బాధపడద్దు. గెలిచిన అక్కడ మీ మీరే గెలిచిన కార్పొరేషన్తో పాటు మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి. అలాగే మా నాయకులు ఈ రోజు మీ అందరికీ ఒకటే మాటిస్తున్నా. ఫస్ట్ మీకు ఏమవుతుంది, మీ వాళ్ళు ఏ పేదవాడు బాధపడ్డా ఏ పేద అక్కడ జిల్లా పొరపాటును కొందరు అనాథంగా ఉంటారు, కొందరు భక్తులు ఓడిపోతారు, కొందరు పేదరికం పిల్లలు చదువుకోలేకపోతారు. అలాంటి సమస్యలు ఉంటే అభివృద్ధి ఒకవైపు ఈ కార్పొరేటర్లు మేయర్లు మీ కూర్చోనికి అభివృద్ధి చేస్తారు. పేదవాళ్ళు బాధపడే సంఘటన ఉంటే నా దృష్టికి తీసుకురాని అభివృద్ధితో పాటు ప్రతి పేదవాళ్ళు కూడా అందంగా ఉంటారని మీ అందరినీ కూడా మాటిస్తున్నా, చేతులెత్తి మాటిస్తున్నా. తప్పకుండా నాది ఒకటే, పేదవాళ్ళకి అన్ని పెద్ద చూడలేరు. అందుకని మనం గెలిచిన కార్పొరేటర్ల గురించి చెప్తున్నా. తప్పకుండా మీరు ప్రతి సోమవారం నల్గొండలో అందుబాటులో ఉంటాను. వారానికి 3 సార్లు వచ్చాను. మీరందరూ కూడా కష్టపడి మంచి పేరు చెప్పుకొని ముందు భవిష్యత్తులో పెద్ద నాయకులుగా కావాలని మరొకసారి తెలియజేస్తుంటే और मुसलमान भाई और बहनों सबको सलाम करता हूँ। कांग्रेस पार्टी उम्मीदवार एकजुट जोड़ के सबको अच्छा मिजाज से जीता है। बहुत बहुत शुक्रिया। आप जो वादा करे शादी करना और जो मुसलमान भाइयों को साझा होना सब करेंगे। सबको शुक्रिया अदा करता हूँ। అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్న బలం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే స్కూల్స్ కూడా డెవలప్ చేయాలని ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇవన్నీ కూడా 16వ మేయర్ ఎన్నిక తర్వాత స్పెషల్ మీటింగ్ పెట్టుకొని పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం ముందుకు పోవాలని మీ అందరికి తెలియజేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే నల్గొండలో 18 మున్సిపాలిటీలకు 17 మున్సిపాలిటీలకు ఎక్కడ కూడా అన్ని మున్సిపాలిటీ కాలేదు. కంఫర్ మెజార్టీ చదివి అన్ని మున్సిపాలిటీ నల్గొండ జిల్లా కార్యకర్తలు నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ అంటే నల్గొండ జిల్లాని నిరూపించిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఓటేసిన ప్రజలకు సమర్థించే ఇవాళ అన్ని సమస్యల కోసం ఇలా ప్లాన్ ప్రకారం ఏమిటంటే ముందు వేయాలని మీరందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్న 10 రోజులు కష్టపడి మా 27 మందిని గెలిపించగలని ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కసారి కూడా బాధపడుతూ ఏడవద్దు. నేను ఆ రోజు అదే అంకేందంటే ఎక్కువ అభివృద్ధి అవుతుంది. ఇవాళ మీరు ఓడిపోయినంత మాత్రాన మీరు ఇంకా ఉన్నాం. నేను ఉన్నంత కాలం మీరు ఏ సమస్య తీసుకొచ్చారో పరిష్కరిస్తానని తెలియజేసుకుంటే మీరందరూ కూడా వార్డులలో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా ఇంటింటి అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పండి. తప్పకుండా 16వ తారీఖు రోజు మేయర్ ఎన్నికల మళ్ళా వస్తాను. ఇవాళ మీరు కలిసి ఇవాళ క్లాప్ టవర్ సెంటర్ ఇదే తెలంగాణ కోసం నిరాశ చేస్తున్న స్థలం, ఇదే నా ఇల్లు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తాను. అందరూ కూడా కలవడానికి ఇప్పుడు రౌండింగ్ జరిగింది. ఇంకా కొన్ని హైదరాబాద్ లో వేరే మున్సిపాలిటీలు కొన్ని హంగొచ్చిన మున్సిపాలిటీలు కానీ ఇంకా కొన్ని మాట్లాడేది ఉన్నది.
మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠాన్ని చరిత్రలో మేయర్ మొదటిసారి మేయర్ కాంగ్రెస్ పార్టీ చెందా ఎగిరేసుకోవాలంటే నిజంగా మీ రుణం ఎప్పుడు తీసుకోకుండా పట్టణాన్ని గోడగా చేస్తా. ఇప్పటికే 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తావు. ఇంకా 2 సంవత్సరాలు చూడండి ఏ విధంగా అభివృద్ధి చేస్తామో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తెలంగాణ పురపాలక పోరులో హస్తం హవా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్లో తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆపై సాధారణ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. అదే విధంగా మా జిల్లా అవసరం లేకుండా గెలిపించిన మీకు నల్గొండ జిల్లా అంతా కాంగ్రెస్ అంటే నల్గొండ జిల్లా 15 మున్సిపాలిటీలు 3 ఓడిపోయినా సరే ముఖ్యమంత్రి గారు సహకారం కోరి తప్పకుండా రాబోయే 3 సంవత్సరాలు అన్ని వేరే పార్టీ తెలిసే ఉద్యోగంలో చెప్తున్నా ఓట్లకు 24
మంత్రి శంకుస్థాపన చేస్తాం. కానీ నాకు ఒక్కటే ఈ వాటిలో చిన్న ఏజ్ లో భర్త పేదవారి ఒక రోడ్ నుంచి కాకుండా గవర్నమెంట్ పరంగా ఆ కుటుంబంలో ఏర్పడే విధంగా నా లక్ష్యం నా టార్గెట్ అది. రాజకీయాలు అభివృద్ధి 100 కోట్లు కాదు 1000 కోట్ల ముఖ్యమంత్రి గారు చెప్తాను. 1000 కోట్లు గ్రామాన్ని తీసుకొస్తాను. కానీ దాంతో పాటు స్కూల్ డెవలప్ చేయాలి, అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా చిన్న అంగన్వాడీ సెంటర్లు నెలకొల్పాలి. ఇవన్నీ కూడా కొత్తగా కట్టేయబోతున్నాను. ఆ ప్లాన్ చాలా ఉంది. 16 తారీఖు మేయర్ ఎన్నికల తర్వాత మొదటి కార్పొరేషన్ మీటింగ్ లో నా రోడ్ మ్యాప్ అయితే ప్రకటిస్తా. హైదరాబాద్ తర్వాత మరో హైదరాబాద్ నడవది తీర్చిదిద్ది నల్గొండ పట్టణ ప్రజల రుణం తీర్చుకోవాలని తెలిసిన మా అభ్యర్థులని కనిపించిన నా ప్రజలని చెత్తమాట మా కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని మనిషిగా రాజకీయాల అతీతంగా ఏ పార్టీ వారి ఎవరైనా రావచ్చు. ఈ ఓట్లో ఏ పేదవారికి ఏ సమస్య రావచ్చు. రాజకీయాలు మారుతుంది. ఈ 3 ఏళ్ల తర్వాత అసెంబ్లీ అప్పటి వరకు పార్టీలు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు కార్పొరేషన్ పేదవారికి ఉపయోగపడాలి. అదే నా కోరిక. ఇతర కష్టం పనిచేయండి. ఈ రోజు రాజకీయాలు బంద్. అలా ఉంది అభివృద్ధి. పేదవాడు కంటిలో కన్నీరు రాకూడదు. వచ్చినప్పుడు నష్టం చెప్పాలి. మీరు ఏ పార్టీ వాళ్ళైనా మీ వాటిలో సమస్య అయితే నాకు చెప్పండి. మీరు చేరుతున్నా లేదు చెప్తాను. ఎక్స్ట్రా సమయం చెప్తా. నేను కోరుకునేది అదే. మరొకసారి ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు